ఇక్కడ గమనించవచ్చు రాచర్ల మండలం పై ఎత్తు కొండల మీద అనగా ఫారెస్ట్ ల్యాండ్ ఏరియాలో తగలబడుతున్న దిక్సూచి ఇవి ముసలి కన్నీరు కార్చే ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది. ఈ దహనకాండ కార్యక్రమాలు గడిచిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా జరగటం మనం గమనించవచ్చు. ఈ దుర్మార్గపు కార్యకలాపాలు ఇంటర్నేషనల్ తీవ్రవాదుల అజెండాలో భాగంగా మనము చూడవచ్చు. అడవులు తగలపడితే ఎటువంటి యాక్షన్ రియాక్షన్ లేని అటవీ శాఖ, ఈ మొత్తం అటవీ శాఖ అని కాదు, అక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధం లేదు. అక్కడ ఉండే పనికిమాలిన చెత్త చట్టాలు మొత్తం ఈ దేశాన్ని పనికిమాలిన చెత్త చట్టాలను ద్వారా ఈ దేశాన్ని పాలించడం జరుగుతుంది. ఈ చట్టాలే మొత్తం దేశాన్ని సర్వనాశనం చేయడమే ఆ చట్టాల యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ చట్టాలతో భూమిని కాంక్రీట్ దెబ్బగా మార్చడము, అడవుల రహిత పాలన, మట్టిని నాశనం చేయడం, గాలులను విషతుల్యం చేయడము, భూగర్భ జలాలను విషహిత జలాలుగా మార్చడము, అలాగే రాజధాని పేరుతో వేల ఎకరాల పీఠభూములను కాంక్రీట్ దెబ్బగా మార్చడము, ఉపాధి పేరుతో జనాలను బానిసలుగా మార్చే చెత్త ఉపాధి పనులను రూపొందించి పర్యావరణాన్ని నాశనం చేసే ఉపాధి హామీ పథకాలను రూపొందించడం, ఈ విధంగా అనేక విధాలుగా ఈ ప్రభుత్వ అరాచకాలు మనం గమనించవచ్చు. ఇది ఎన్నికైన నాయకులను తోలుబొమ్మలుగా వాడుకొని ఇంటర్నేషనల్ తీవ్రవాద దుష్టశక్తులు ఆడిస్తున్న దొంగ నాటకం. ఈ ఎన్నికలు మొత్తం బోగస్ ఎన్నికల సందర్భంగా పోలీసుల డ్రామా హడావిడి. ఈ హడావిడి మొత్తం ఈ నాగరికతను నాశనం చేయడమే కాకుండా అనాగరికతను పెంచి పోషించడము, నిజమైన జీవన విధానాన్ని స్తంభింపజేసి పనికిమాలిన చెత్త విధానాన్ని పెంపొందించడము ఈ పోలీస్ అనగా హోంశాఖ ప్రధాన ఉద్దేశం. ఇక్కడి వాళ్ళు ఒట్టి గొర్రెలు అనే విధంగా 2000 సంవత్సరాల నుంచి ఎటువంటి జ్ఞానాన్ని జనాలకు అందించకుండా చేసి తర్వాత వాడి అరాచకాలను పెంపొందించడకు జనాలను ఎక్కడికెక్కడికి స్కూళ్ళలో కావచ్చు, ఉద్యోగం పేరుతో దేశ రక్షణ అని చెప్పి సైనిక బలగాల రూపంలో కావచ్చు ఎక్కడికక్కడ నిర్బంధించి దేశాన్ని కాంక్రీట్ దెబ్బగా ఇంకా ప్లాస్టిక్ చెత్తతో నింపి మొత్తం ఇక్కడున్న జీవన విధానాన్ని స్తంభింపజేసి వాడి అరాచకాలను పెంపొందించుకుంటూ దూసుకుపోతున్న ప్రస్తుత తరుణం. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి త్వరలో కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది. ఇదే మొదటి సందేశం. ఇటువంటి సందేశాలు మున్ముందు రాబోతున్నాయి. కావున సుప్రీంకోర్టు, హైకోర్టు మొదలైన కోర్టులన్నీ దృష్టిలో ఉంచుకోగలరు. మీ దుర్మార్గపు అరాచకపు చట్టాలతో ఇంకెన్ని రోజులు ఈ అరాచకపు పాలనను కొనసాగిస్తారో మీరు చూశారు, మేము కూడా చూస్తాము. జై భారత్.